ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త లంచంగా 5 కేజీల బంగాళాదుంపలు. ఎస్ఐ సస్పెన్షన్. ట్విస్ట్ ఏమిటంటే అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి ఏంటి చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే యూపీలోని కన్నౌజ్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్ఐ తనకి లంచంగా ఓ రైతు వద్ద నుంచి బంగాళాదుంపలు అడిగాడు. ఈ విషయం ఉన్నతాధికారుల వద్దకు చేరడంతో అతనిపై వేటు పడింది. అయితే ఓ కేసు సెటిల్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన అతడు బంగాళాదుంప అనే దానిని కోడ్ పదంగా ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రామ్ కృపాల్ సింగ్ అనే ఎస్ఐ ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. ఎస్ఐ రైతులతో మాట్లాడిన కాల్ని రికార్డు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ప్రస్తుతం ఎస్ఐ ఆడియో జిల్లా వ్యాప్తంగా వైరల్గా మారింది. కన్నౌజ్ జిల్లా సౌరిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భావల్పూర్ చౌకీలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ ఈ నిర్వాకానికి పాల్పడినట్టు గుర్తించిన కన్నౌజ్ ఎస్పీ అమిత్ కుమార్ ఆనంద్ ఆ ఎస్ఐను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనలో సదరు ఎస్ఐ పై శాఖాపరమైన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించినట్టు తెలిపారు. కన్నౌజ్ సిటీ సర్కిల్ అధికారి కమలేష్ కుమార్ కేసు దర్యాప్తు బాధ్యతలను ఇచ్చారు. కాగా వైరల్ ఆడియోలో ఆ ఎస్ఐ బాధిత రైతుని 5 కిలోల బంగాళాదుంపలు అడగగా తాను అన్ని కిలోలు ఇచ్చుకోలేనని రైతు సమాధానం ఇచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎస్ఐ తన ఉద్దేశాన్ని అర్థమయ్యేలా చెప్పాడు. ఆ రైతు 2 కిలోలు ఇస్తానని అన్నాడు. పోలీసు అధికారి కోపంతో తన అసలు డిమాండ్ను నొక్కి చెప్పాడు. దీంతో ఫైనల్గా 3 కిలోలు తీసుకునేందుకు ఎస్ఐ ఒప్పుకున్నాడు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి.